హాయ్ ఐ ప్యారీ ఎవ్రీథింగ్ ఎపిసోడ్ 11. మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు దేరిదస్ తన రాజ్యంలోకి వచ్చి తన కోటలో ఉన్న మంత్రితో మాట్లాడుతుంటాడు. అప్పుడే మంత్రి తన బట్టల్ని చూసి, నీ బట్టలెందుకు ఇంత మురికిగా ఉన్నాయి, అలాగే మిగతా సేన ఎక్కడ ఉంది అంటాడు. ఆ మాట వినగానే రాజుకి పిచ్చ కోపం వస్తుంది. నా కొడుకులు మొత్తం చెత్త నా కొడుకులు, అంత పవర్ఫుల్ వెపన్స్ చేతికి ఇచ్చినా సరే ఆ యుద్ధంలో గెలవలేకపోయారు అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళకి ఎదురుగా ఆకాశంలో ఆ పెద్ద డ్రాగన్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే రాజు షాక్ అయిపోతాడు. ఈ డ్రాగన్ మళ్ళీ ప్రాణాలతో ఎలా బతికి ఉంది, ఆ మానా క్యానన్స్ తో దీన్ని బ్లాస్ట్ చేశాను కదా, అది చచ్చిపోయి ఉండాలి అనుకుంటాడు. అంతలో రాజుకి గుర్తుకు వస్తుంది, వాళ్ళ దగ్గర మాస్టర్ సేన్ ఉన్నాడు, అతనే దీన్ని హీల్ చేసి ఉంటాడు, తన దగ్గర చాలా పవర్ ఉంది అనుకుంటాడు. అలాగే ఇంకో విషయం కూడా ఆలోచిస్తాడు, ఆ డ్రాగన్ మా పైన అటాక్ చేయాలంటే దాన్ని ఎవడైనా కంట్రోల్ చేయాలి కదా, వాళ్ళతో కంట్రోల్ చేయడానికి ఎవడున్నాడు అబ్బా అని మంత్రిని అడుగుతాడు. మన దగ్గర ఆ డ్రాగన్ ని కంట్రోల్ చేసేవాడు ఉన్నాడు కదా, వాడిని రమ్మనండి అని. వాడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు అంటాడు. ఆ మాట వినగానే రాజుకి పిచ్చ కోపం వస్తుంది. మంత్రిని ఒక్క చేయితో పైకెత్తి, నా కొడుకే మనని మోసం చేసి శత్రు రాజ్యంతో కలిసిపోయినట్టున్నాడు అంటాడు. ఇప్పుడు దేరిదస్ రాజ్యం మొత్తం వణికిపోతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర వేరే అవకాశం లేదు. అందుకే మంత్రికి చెప్తాడు, మనం దాచిపెట్టిన క్యారనస్ ని బయటికి తీయండి అని. ఆ మాట విని అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. ఈ క్యారనస్ అనేది ఇంకా రెడీ అవ్వలేదు. ఒకవేళ దాన్ని ఈ రాజ్యంలో ప్రయోగించామంటే రాజ్యానికే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది అంటారు. కానీ రాజుకు మాత్రం వాళ్ళ ప్రజలు చచ్చినా రాజ్యం నాశనమైనా ఎలాంటి ఫరక్ పడదు. అందుకే మంత్రిని కొట్టి, నువ్వు అన్ని మూసుకొని కూర్చో, నేను చెప్పినట్టు ఆ ఆయుధంతో ఆ డ్రాగన్ ని అంత చెయ్యండి అంటాడు. ఒక్క దెబ్బతో అది రాయిలా మారిపోవాలి. మీరు దాన్ని గురి పెట్టకపోతే మానా ట్రేసింగ్ ని ఆన్ చేసి దాని ద్వారా షూట్ చేయండి. అప్పుడు ఆ డ్రాగన్ ఎటు వెళ్ళినా సరే మీ గురి తప్పకుండా అదే బ్లాస్ట్ అవుతుంది అంటాడు. అలా రాజు చెప్పింది విని ఆ వెపన్ ని వాడతారు. దాని నుంచి రెడ్ కలర్ లో పవర్ఫుల్ బీమ్ బయటకు వచ్చి డ్రాగన్ పై అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ దాన్ని కూడా నోర్ ప్యారీ చేస్తాడు. దాంతో భీమ్ పెద్దగా బ్లాస్ట్ అయ్యి దేరిదస్ రాజ్యం మీదే పడబోతూ ఉంటాయి. అది చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడే రాజు, అసలు ఇది ఎందుకు అవుతుంది అంటాడు. దానికి మంత్రి, ఆ భీమ్ కి మానా ట్రేస్ చేసినందుకు అది మొత్తం మన రాజ్యం మీదే పడబోతుంది అంటాడు. ఆ మాట వినగానే రాజు, నా కొడుకు మానా ట్రేసింగ్ చేయమని చెప్పింది అంటాడు. అప్పుడు మంత్రి రాజు వైపు చూస్తాడు, ఎందుకంటే ఇంతకు ముందు రాజే చెప్పాడు కాబట్టి. అలా కోపంగా ఉన్న మహారాజును చూసి మంత్రి ఇంకా అక్కడ ఉన్న అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ బ్లాస్ట్ అయిన భీమ్ డైరెక్ట్ గా దేరిదస్ రాజ్యంలో ఉన్న మానా ప్లేస్లపై పడి పెద్దగా బ్లాస్ట్ అవుతాయి. అది చూసి మహారాజు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ రాజ్యం పవర్ఫుల్ గా ఉండాలంటే మానానే కావాలి, వాటి సహాయంతోనే పవర్ఫుల్ వెపన్స్ తయారు చేయగలడు. ఇక్కడ డ్రాగన్ పై ఉన్న క్యారెక్స్, నేను దేరిదస్ ని కనిపెట్టలేకపోతున్నాను అంటాడు. దానికి రేణు, వాడు మానా మెటల్ తో తయారైన మహల్లోనే దాక్కుని ఉండొచ్చు అంటాడు. అప్పుడే లీ నోర్ ని పిలుస్తుంది. నోర్ ఇంకా పడుకొని ఉంటాడు. కానీ అంతలో వాళ్ళ వైపు ఆ భీమ్ రావడం చూసి తను మెలకువలోకి వచ్చి దాన్ని ప్యారీ చేస్తాడు. ఆ భీమ్ ని ప్యారీ చేస్తున్నప్పుడే నోరు కూడా డ్రాగన్ పై నుంచి కిందకి పడిపోతాడు. ఇక్కడ లోపల దేరిదస్ దగ్గర ఉన్న తన సేనాధిపతి దేరిదస్ నే చంపేయాలి అనుకుంటాడు. ఎందుకంటే వాడికి ప్రజలన్నా రాజ్యమన్నా అస్సలు ప్రేమ లేదు, వాళ్ళ చావుకి వాళ్ళని వదిలేస్తున్నాడు అని. అలా దేరిదస్ ని చంపడానికి వెళ్తున్నప్పుడే సడన్ గా మహారాజు కుర్చీ మీద వచ్చి నోర్ పడిపోతాడు. నోర్ ని చూడగానే సేనాధిపతి, వీడెక్కడి నుంచి వచ్చాడు, వీడు ఖచ్చితంగా దేరిదస్ కి కొత్త బాడీ గార్డేమో అనుకుంటాడు. అలా వెంటనే నోర్ పై కూడా అటాక్ చేస్తుంటాడు. కానీ నోర్ వాళ్ళ అటాక్ ని ప్యారీ చేసి మహారాజు తల పట్టుకొని, నువ్వు ఎక్కడైనా దాక్కోరా ముసలోడా, నీకు తగిలితే చస్తావు అంటాడు. ఇప్పుడు ఒకేసారి 10 మంది నోర్ పై అటాక్ చేయడానికి వస్తారు. నోర్ అందరినీ ప్యారీ చేస్తాడు. అప్పుడే సేనాధిపతి, వాడు మొత్తం రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడు, మనం వాడిని నాశనం చేయాలి అని ఒక బాంబుని తన పైకి విసురుతాడు. అప్పుడు నోర్ దేరిదస్ ని పట్టుకొని పైన గోడకేసి కొడతాడు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళతో అంటాడు, ఈ ముసల్నా కొడుకుని చంపడానికి మీరెందుకు అంత ట్రై చేస్తున్నారు, వీడి లైఫ్ లో ఇంకా 2-3 రోజులు మాత్రమే ప్రాణాలతో ఉండొచ్చు, వాడిని చంపడానికి 10 మంది వెంట పడుతున్నారేంటి అంటాడు. అయినా సరే సేనాధిపతి వినకుండా ఇంకో బాంబుని దేరిదస్ వైపు విసురుతాడు. అప్పుడు నోర్ దేరిదస్ కాళ్ళు పట్టుకొని మళ్ళీ లాగి కిందకేసి కొడతాడు.
అంటే వాళ్ళు చంపుతున్నారో లేదో తెలియదు కానీ నోర్ మాత్రం కాపాడుతూ టార్చర్ చేస్తుంటాడు. అప్పుడే సేనాధిపతి మేం చంపడం ఏమో కానీ వాడు నీ చేతుల్లోనే చచ్చేలా ఉన్నాడు అంటాడు. ఇలా చంపుకోవడం మానేసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు తగ్గిపోతాయి కదా అంటాడు. కానీ సేనాధిపతి ఇప్పుడు సమస్య తగ్గదు, శత్రు రాజ్యం మా రాజ్యంలోకి వచ్చేసింది, ఇప్పుడు ఈ మహారాజు తల నరికి వాళ్ళకి చూపిస్తేనే మేము శాంతిని కోరుకుంటున్నామని వాళ్ళు యుద్ధాన్ని ఆపుతారు అంటాడు. కానీ అప్పుడే రెయిన్ ఇంకా మిగతా వాళ్ళు అక్కడికి వస్తారు. వీళ్ళు మాట్లాడేది కూడా మొత్తం రెయిన్ విని ఉంటాడు. అప్పుడే రెయిన్ నోర్ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడే లేన్ వచ్చి నోర్ ని హీల్ చేయడం కోసం తీసుకువెళ్తుంది. రెయిన్ చూడగానే దేరిదాస్ చాలా భయపడుతూ నన్ను ప్రాణాలతో వదిలే అంటాడు. అప్పుడు రెయిన్ సరే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, మా రాజ్యంలో 40 మంది మంటల్లో కాలి బూడిదయ్యారు, 100 మంది నీ వాళ్ళు తలను నరికి చంపారు, అలాగే 80 మంది ఆ కోట గోడల కింద పడి చనిపోయారు, ఇంకా చాలా మంది మీరు పంపిన మాన్స్టర్ చేతిలో చనిపోయారు. నా ప్రజల బాధ కూడా నీకు తెలియాలి కదా, నిన్ను చంపను, నీ కాలు చెయ్యి నరికేస్తాను, నీ ప్రాణం పోతుందన్నప్పుడల్లా సేన్ వచ్చి నిన్ను హీల్ చేస్తాడు, నీ ప్రాణం పోనివ్వను, నీకు నిమిషానికి వాళ్ళ బాధ తెలియాలి అంటాడు. ఆ మాటలు వినగానే దేరిదాస్ చాలా భయపడతాడు. నన్ను ప్రాణాలతో వదిలేయండి అంటాడు. కానీ రెయిన్ మాత్రం వాళ్ళ బాధ నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను అంటాడు. ఇక్కడ లేన్ నోర్ ని తీసుకువచ్చి హీల్ చేస్తుంది. అప్పుడే నోర్ ఆ రాజ్యాన్ని చూస్తే తను ఇంతకు ముందు భీమ్ ని ప్యారీ చేశాడు కదా, ఆ భీమ్ బ్లాస్ట్ అయ్యి అదే రాజ్యం మీద పడి ఉంటాయి. అది చూసి నోర్ చాలా ఫీల్ అవుతాడు. ఈ భీమ్స్ కింద ఎంత మంది పడి చనిపోయారో అనుకుంటాడు. కానీ లేన్ మాత్రం నువ్వేం బాధపడకు, అవి కేవలం మానా ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్లేస్ లో వెళ్లి పడిపోయాయి, ఆ మానా తయారయ్యే ప్లేస్ లో ఒక్క మనిషి కూడా ఉండడు, అందుకే మనుషులు ఎవ్వరు చనిపోయి ఉండరు అంటుంది. అంతలో రెయిన్ వచ్చి ఇక యుద్ధం ముగిసింది, 2 రాజ్యాలు శాంతిని కోరుకున్నాయి, ఇక మనం తిరిగి వెళ్ళిపోదాం అంటాడు. నోర్కి ఏమీ అర్థం కాదు, ఇంకా యుద్ధమే స్టార్ట్ అవ్వలేదు అప్పుడే ముగిసిపోయిందా అనుకుంటాడు. అలాగే ఆ ముసల్ రాజు ఎక్కడికి వెళ్ళాడు అంటాడు. దానికి రెయిన్ ఇప్పుడు తను రాజుగా లేడు, తన మనవడు రాజు కాబోతున్నాడు, తనకి ఇప్పుడు 10 ఏళ్లే కాకపోతే తనే రాజు కాబోతున్నాడు. అంతలో సర్క్యూట్ ఆఫ్ 10 సేనాధిపతి అక్కడికి వచ్చి నోర్కి క్షమాపణ చెప్తాడు, తన మీద అటాక్ చేసినందుకు, అలాగే థ్యాంక్స్ కూడా చెప్తాడు. నేను ఆ రాజుని చంపి ఉంటే మా రాజ్యంలో అంతర్యుద్ధం మొదలయ్యేది, అందుకే నువ్వు ఆపి మంచి పని చేశావు అంటాడు. నోర్ మాత్రం నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, నేను డ్రాగన్ పై నుంచి కింద పడి ఉంటే సత్యవాన్ని, మీ రాజుగారి కుర్చీ మీద పడ్డాను కాబట్టి ప్రాణాలతో బతికిపోయాను అంటాడు. ఆ మాట వినగానే సేనాధిపతి నవ్వుకుంటాడు. అలాగే సేనాధిపతి నోర్ కి మాట ఇస్తాడు, నీకు ఏ సహాయం వచ్చినా మేము హెల్ప్ చేస్తాము అంటాడు. దానికి నోరు నా వల్ల మీ రాజ్యం చాలా దారుణమైన స్థితికి వచ్చింది, మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా క్లీన్ చేస్తాను అంటాడు. ఆ మాట వినగానే మళ్ళీ నవ్వుతాడు సేనాధిపతి. అప్పుడే రోలో అంటాడు, డ్రాగన్ బోర్ గా ఫీల్ అవుతుందంట, తిరిగి వెళ్ళిపోదాం అంటుంది అంటాడు. వెంటనే వీళ్ళందరూ డ్రాగన్ పై కూర్చొని అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ సేనాధిపతి మళ్ళీ నోర్తో అంటాడు, మనం తప్పకుండా మళ్ళీ కలుస్తాం అని. అలా డ్రాగన్ పై వీళ్ళు వెళ్తూ ఉంటే నోర్కి మాత్రం చాలా భయంగా ఉంటుంది, అందుకే రోలోతో అంటాడు, ఆ డ్రాగన్ ని కొంచెం కింది నుంచి వెళ్ళమని చెప్పు అని. కొంతసేపటి తర్వాత రాజ్యంలోకి వస్తారు. వీళ్ళు రాజ్యంలోకి రాగానే వాళ్ళ ముందు మహారాజు ఉంటాడు. మహారాజు యుద్ధం గెలిచినందుకు చాలా సంతోషంగా నోర్ని ఏం కావాలో కోరుకోమంటాడు. కానీ నోర్ మాత్రం నాకేం వద్దంటాడు. అయినా సరే నువ్వు ఏదైనా తీసుకోవాల్సిందే అనడంతో నోర్ రోలోని పట్టుకొని మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే అది మొత్తం ఈ కుర్రాడికి చేయండి అంటాడు. ఈ కుర్రాడు ఎక్కడ ఉండలేడు, ఉండడానికి ఏ ప్లేస్ లేదు, అందుకే ఈ రాజ్యంలోనే తనని ఉండనివ్వండి. నిజానికి నోర్ రోలోని తన దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటాడు, కాకపోతే తన పరిస్థితి దారుణంగా ఉంది, ఇప్పుడు రోలోని తీసుకువెళ్లి బాగా చూసుకోలేను అనుకుంటాడు. అలాగే మహారాజుతో మీరు ఒకసారి నాకు మాట ఇచ్చారు కదా ఉండడానికి ఇల్లుని ఇస్తానని, అది మొత్తం ఈ రోలోకి ఇవ్వండి అంటాడు. అప్పుడు మహారాజు ఈ కుర్రాడు డీమన్ జాతికి చెందినవాడు, ఈ కుర్రాడు మన రాజ్యంలో ఉండాలంటే సపరేట్ కార్డు ఉండాలి, అలాగే ఈ కుర్రాడు మన రాజ్యంలో ఉన్నాడని మిగతా రాజ్యాలకి తెలిస్తే కూడా చాలా ప్రమాదమే, అయినా సరే నోర్ చెప్పాడు కాబట్టి మహారాజు రోలో ఉండడానికి ఒప్పుకుంటాడు. ఇంతకు ముందు వరకు రోలో తనని పెట్టిన టార్చర్ ని భరించలేక చనిపోవాలి అనుకున్నాడు, వచ్చే జన్మలోనే మంచి జీవితం దొరుకుతుంది, తినడానికి తిండి ఉండడానికి ఇల్లు దొరుకుతుంది అనుకున్నాడు. కాకపోతే తను అనుకున్న మొత్తం
ఈ జన్మలోనే నిజమవుతాయి. ఇప్పటి నుంచి తను ఇదే రాజ్యంలో ఈనస్ తో కలిసి ఉంటాడు. ఫస్ట్ టైం అంత మంచి ఫుడ్ తింటూ రోలో కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఈనస్ అంటుంది, ఇది నీ ఇల్లు అనుకొని భయపడకుండా ఉండు అని. ఆ మాట వినగానే ఇంకా చాలా ఏడుస్తాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ కి హైప్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.